హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. సాటర్డే మేము బయటకు వెళ్ళాము. లాంగ్ వీడియోస్ తీయడం అయితే కుదరలేదు. అందుకనేసి కొన్ని షార్ట్ వీడియోస్, చిన్న చిన్న షాప్ వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఆ షాప్స్కి మేము ఎలా వెళ్ళాము అని ఒక చిన్న బోట్ జర్నీ అనమాట. ఈ బోట్ జర్నీ వచ్చేసి దుబాయ్ నుంచి బర్దుబాయ్కి. రోడ్డు మీద నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ బోట్లో వెళ్తే ఆ థ్రిల్ బాగుంటుంది కదా. అందుకనేసి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి బోట్లో వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇలా బోట్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా సరే ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నాము అంటే ట్రావెలింగ్కి వెళ్తున్నాము అన్నది కాదు, మనం చేసిన ఈ ట్రావెల్ని ఎంజాయ్ చేసామా లేదా అన్న చిన్న హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. ఆ ఫీల్ చాలా బాగుంటుంది. తక్కువ ట్రావెల్ చేసినా కానీ మనకు నచ్చిన ప్లేసెస్ అయితే మనం చాలా ఎంజాయ్ చేస్తాం. మనకి చాలా చాలా మెమొరీస్ అయితే ఉంటాయి. మీరు కూడా ఔటింగ్ వెళ్తున్నాను, డైలీ వెళ్తున్నాం, బయటకు వెళ్తున్నాం అని కాదు, వెళ్ళిన ప్రతి స్పాటు మనం ఎంజాయ్ చేస్తున్నామా లేదా, ప్రతి ప్లేసు మనకు నచ్చుతుందా లేదా. దుబాయ్లో అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఏ ప్లేస్ అయినా సరే, కానీ మన ఇండియాలో కూడా చెప్పాలి అంటే నచ్చిన ప్లేసెస్కి వెళ్ళండి. బాగున్న ప్లేసెస్కి కొంచెం కష్టమైనా పర్లేదు, వెళ్ళి ఎంజాయ్ చేయండి. మంచి మంచి మెమొరీస్ అనేవి అలా జ్ఞాపకంగా దాచుకుంటే బాగుంటాయి కదా. బర్దుబాయ్లో అయితే నేను అన్ని షాపులు నాకు కవర్ చేయడం కుదరలేదు, ఎందుకంటే కొంచెం అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చేసి మేము జస్ట్ అలా కొన్ని షాపులు మాత్రమే చూసి రిటర్న్ అయిపోయాము. బర్దుబాయ్లో అయితే గోల్డ్ షాపులు ఉంటాయి, స్పైసెస్కి సంబంధించిన షాపులు ఉంటాయి, చాలా ఇంకా అన్ని హోమ్కి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి, ఇంటీరియర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా దొరుకుతాయి, అన్ని షాప్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే గోల్డ్ షాపు అలాగే బట్టల షాపులు, ఇవి రెండూ బాగుంటాయి. నేను ఈసారి నెక్స్ట్ టైం తప్పకుండా మీతో ఈ వీడియోని షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇలా బోట్ జర్నీ చేయాలంటే పెద్ద కాస్ట్ ఏం కాదండి, జస్ట్ 1 దిర్హం మాత్రమే. లేదు మనం ప్రత్యేకంగా మా ఫ్యామిలీయే వెళ్ళాలి, మీ ఫ్రెండ్సే వెళ్ళాలి అనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది, కాకపోతే కాస్ట్ కొంచెం ఉంటుంది. మేబీ ఎంత అనేది నాకైతే ఐడియా లేదు, కానీ డెఫినెట్గా బోట్ జర్నీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. వ్యూ బాగుంటుంది, ముఖ్యంగా చుట్టూ చక్కగా బిల్డింగ్స్ ఉంటాయి, మధ్యలో చక్కగా సముద్రం చిన్న పాయ ఉంటుంది. చాలా అలా క్రాస్ చేస్తూ బిల్డింగ్స్ని చూస్తూ వెళ్తే భలే ఆ థ్రిల్ బాగుంటుంది కదా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మేము చేసిన ఈ బోట్ జర్నీ మీకు ఎలా అనిపించింది? నచ్చితే కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.